హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖ నుంచి మరొక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. రీసెంట్గా నాబార్డ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మరొక నోటిఫికేషన్ అనేది అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఇందులో ఏఓ అలాగే ఎఫ్ఎండ్ఏఓకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని అందిస్తున్నా, లైక్ చేయమని చెప్పేసి అడుగుతున్నా కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని అప్ టు డేట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏఎస్ఆర్బి నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ పర్టికులర్ సైట్లోనే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. చివరి వరకు చూసి ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఏఎస్ఆర్బి డిపార్ట్మెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓ అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎఫ్ఎండ్ఏఓకి సంబంధించి మనకి పర్మనెంట్ బేసిస్ మీద ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి 5400 గ్రేడ్ పే కింద 7th పే కమిషన్ ప్రకారం మీకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 50,000కి పైగా ఉంటుంది. కాబట్టి చాలా మంచి నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ అస్సలు వదిలిపెట్టొద్దు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఈ నెల 23వ తేదీ నుంచి మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 23వ తేదీ వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోస్టులకి సంబంధించి టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ 10వ తేదీన ఉంటుందని మెన్షన్ చేశారు. టైర్ 2 ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన డేట్స్ కూడా మీకు ఫర్దర్గా అయితే తెలుస్తాయి. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఒక రిక్రూట్మెంట్లో 3 ఫేజెస్ ఉంటాయి. టైర్ 1, టైర్ 2 అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంతా కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓకి సంబంధించి 44 పోస్టులు ఉన్నాయి. ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి 17, ఈడబ్ల్యూఎస్కి 4, ఎస్సీ క్యాండిడేట్స్కి 7, ఎస్టీస్కి 2, ఓబీసీ క్యాండిడేట్స్కి 14 ఉన్నాయి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇంకా ఎఫ్ఎండ్ఏఓకి సంబంధించి 21 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో చూసుకుంటే యూఆర్ క్యాండిడేట్స్కి సంబంధించి 13, ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్సీ క్యాండిడేట్స్కి 2 అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా మీరు కనుక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ మంచి జాబ్స్ మీకు రావడం జరుగుతుంది. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్లో 55% ఆఫ్ మార్క్స్ కలిగినటువంటి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ మ్యాక్సిమం అందరికి ఉంటుంది కాబట్టి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి 55% ఆఫ్ మార్క్స్తో మీరు డిగ్రీ పాస్ అయినట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. దీనికి కూడా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అన్నారు. డిజైరబుల్ ఇన్ ద మీన్స్ మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఎవరికి అంటే ఫైనాన్స్లో, అకౌంటింగ్లో, కామర్స్లో, సిఏ, ఐసీడబ్ల్యూలో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో వారికి సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా ఈ నార్మల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా టైర్ 1 ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడ ఉంది, తెలంగాణ వారికి హైదరాబాద్ ఉంది. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి వారికి ఉండేటువంటి 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి పాయింట్ 1 అలాగే పాయింట్ 2లో మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీస్కి 35 ఇయర్స్ ఉన్నటువంటి వారు, ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వారికి ఉండేటువంటి 10 to 15 ఇయర్స్ ఏదైతే ఉంటుందో వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 2 రకాల పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బోత్ ఎఫ్ఎండ్ఏఓ అలాగే ఏఓకి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 960 రూపాయలు ఫీ అయితే ఉంది. అందులో రిజిస్ట్రేషన్ ఫీ 40 రూపీస్, టోటల్గా 1000 రూపీస్ ఫీ అయితే మీరు పే చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ 40 రూపీస్ మాత్రమే ఉంది. అదే మీరు ఓన్లీ ఎఫ్ అండ్ ఏఓకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే
యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి ₹480 ఎగ్జామినేషన్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ 20 ఉంది. టోటల్గా ₹500 ఫీ ఉంది. అదే మీరు ఓన్లీ ఏవో పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ₹500 ఫీ ఉంది. ఇంకా మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ₹20 మాత్రమే ఫీ ఉందన్నమాట. సో మీరు 2 పోస్టులకి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఏ విధంగా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ నేను స్టార్టింగ్లో ఏదైతే చూపించానో asrb.org.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ వారికి వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్ని సెంటర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విజయవాడని సెంటర్గా అయితే ఇచ్చారు. కాబట్టి మన ఆంధ్ర, తెలంగాణ వారికి టైర్ 1 ఎగ్జామినేషన్కి మన స్టేట్స్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అయితే టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి ఏపీ, తెలంగాణ వారికి 2 కలిపి మనకి హైదరాబాద్ మాత్రమే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది కూడా మనకి ఇంకోసారి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మొత్తం 200 క్వశ్చన్స్కి ఉంటుంది. మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సి, డి అని చెప్పేసి 4 సెక్షన్స్ ఉంటాయి. అందులో ఏ కింద జనరల్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్, అలాగే యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మన వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో దీనికి సంబంధించి ఈ యొక్క సెక్షన్ డికి సంబంధించి సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు. తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అని చెప్పేసి 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్కి, అలాగే మిగిలినటువంటి 3 పేపర్స్ కూడా 150 చొప్పున టోటల్గా మనకి 600 మార్క్స్కి దీనికి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 3 hours ఆఫ్ ఎగ్జామినేషన్ టైమింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. పేపర్ 1లో ఉండేటువంటి టాపిక్స్ ఏంటి, పేపర్ 2 అలాగే పేపర్ 3 అండ్ 4కి సంబంధించిన టాపిక్స్ ఏంటని చూసుకోవచ్చు. ఎస్ఐ రైటింగ్ కూడా ఉంటుంది 75 మార్క్స్కి, అలాగే ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ అని చెప్పేసి ఈ పర్టికులర్ టాపిక్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 700 మార్క్స్కి ఫైనల్ మెరిట్ అనేది మనకి 700 మార్క్స్కి తీసుకోవడం జరుగుతుంది. అది కూడా టైర్ 2 అలాగే ఇంటర్వ్యూ మార్క్స్ 2 కలుపుకొని 700 మార్క్స్ని ఇక్కడ ఫైనల్ మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. టైర్ 1 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో ఈ విధంగా మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఎటువంటి ఒక టాపిక్స్ ఉన్నాయనేది ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ టాపిక్ వైజ్ అయితే చదువుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ సిలబస్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దీనికి సంబంధించి బుక్స్ అయితే తీసుకొని ఫాలో అవ్వండి. ఓకే, సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.